హలో అందరికీ, ఎలా ఉన్నారు? సో ఈరోజైతే మా ఇంట్లో లివర్ ఫ్రై అండ్ మిల్ మేకర్ రైస్ అండి. అంటే మిల్ మేకర్ బిర్యానీ టైప్ చేసిన వితౌట్ ఆయిల్. చాలా టేస్ట్ ఉంటుంది, మీరు ట్రై చేయండి రెసిపీ నచ్చితే. అయితే ఈరోజు ఒక స్టోరీ చెప్తున్నాను. అయితే కొంతమంది ఆడపడుచులు అత్తగారులు ఎలా ఉంటారంటే కోడలతోని ఎలా బిహేవ్ చేస్తారంటే ఈమెతో మనకేం పని అన్నట్లు బిహేవ్ చేస్తారు. హెల్త్ బాగాలేనప్పుడు, అత్తగారు హెల్త్ బాగాలేనప్పుడు కోడలు చేయాలి, కోడలు హెల్త్ బాగాలేనప్పుడు తల్లిగారింటికి పోవాలి. కోడలికి వన్స్ హెల్త్ బాగాలేదనుకో మీ అమ్మని రమ్మంటే మీ అమ్మని చూడమంటే అంటది. ఈవెన్ కొడుకు పిల్లలకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉంటే మీ అమ్మ రాలేదా, మీ అమ్మ చేయలేదా, మీ చిన్నమ్మని రమ్మంటేమే, మీ అక్కని రమ్మంటేమే అని మాట్లాడతారు. వాళ్ళకు మాత్రం హెల్త్లు బాగాలేకపోతే మళ్ళీ కోడలు అవసరం కావాలి, కోడలు చూడాలని బ్లేమ్ చేస్తారు. ఊర్లో మస్తు పోట్రే చేస్తారు, ఎట్లా డబ్బు సాటిస్తారే ఆ టైపు. మరి అన్ని విషయాలల్లో మంచి చెడులు కూడా అన్నిట్లో పాలు పంచుకుంటే బాగుంటుంది కదండి, అత్తగారు అయినా ఎవరైనా. అయితే పెట్టడానికైతేనే రూపాయి రాదు, కోడలికి రాదు, కొడుకు కూడా రాదు. కొడుకు మంచిగా చూస్తేనే కదా కోడలు పిల్లల్ని చూసేది. ఇంకొందరు ఆడపడుచులు ఎట్లుంటారు తెలుసా, ఇలా కూడా ఉంటారని మీరు అనుకోవచ్చు, కానీ ఉంటారని నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సో ఏంటంటే కోడలతోని అస్సలు మంచిగా ఉండరు ఆడపడుచులు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఈరోజు మీ అమ్మ మీ నాన్న హెల్తీగా ఉండరు, నాకు చూస్తుర్రు, నాకు పెడుతుర్రు, దాంతో నేను పనిలే అని అనుకోవచ్చు. మీ అమ్మ నాన్న ఎన్ని సంవత్సరాలు ఉంటారు, మా అంటే 20-30 సంవత్సరాలు ఉంటారు. తర్వాత నీ పుట్టింటికి నీ అమ్మగారింటికి పోవాలంటే నువ్వు కోడలు దాంతో బిహేవియర్ని బట్టి, ఆమెతో ఉన్న దాన్ని బట్టి, ఆ పద్ధతిని బట్టి ఆ కోడలు నీతో మంచిగా ఉంటుంది. నీ ఇంటికి రావాలి, నీ పుట్టింటికి రావాలి, నీ పుట్టింటికి ఎవరికైనా ఏ ఆడపిల్లకైనా తల్లింటికి పోవాలని ఏ పండుగలకు అట్లా కోరుకుంటామండి, ఎవరికైనా ఉంటుంది. కానీ తల్లిదండ్రులు లేకున్నా కానీ ఇంటికి రావాలంటే కోడలతోని మంచిగా ఉండాలి. ఎందుకంటే కోడల్ని అనే రైట్ ఎవరికి లేదండి, నీకు లేదు, నాకు లేదు, ఎవరికీ ఉండదు. ఎందుకంటే నువ్వెవరు, నేనెవరు, నువ్వెట్లా నీ అత్తగారింటికి పోయినావో తను కూడా తన అత్తగారింటికి అలానే వచ్చింది. నువ్వు ఏదో 2 రోజులు ఉండిపోయేదానివి, మంచిగా ఉండిపోతే తనకు మంచిగా ఉంటుంది, నీకు మంచిగా ఉంటుంది కదండి. రెస్పెక్ట్ ఉంచుకోవాలండి. అది ఏదో డిమాండ్ చేస్తే, ఆర్డర్లు చేస్తే, రుబాబులు చేస్తే ఇచ్చేది కాదు రెస్పెక్ట్. డబ్బులు ఇస్తే వస్తుందా రెస్పెక్ట్? రాదు కదండి. సో ఇలా ఉండకుండా కోడల్ని మంచిగా చూసుకోండి, కోడలు ఆటోమేటిక్గా మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది. ఇది యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయిందండి ఇప్పుడు. అత్త కోడళ్ళు ఆడపడుచులు ఇది యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది. చాలామందికి ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా ఇష్యూ స్టోరీస్? ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు మారుతారో ఏంటో. ఆ కోడలేమో అత్తతో మంచిగా ఉందాం అనుకుంటుంది, ఆడపడుచుతో ఇంకా మంచిగా ఉందాం అనుకుంటుంది. కానీ మీ బిహేవియర్ వల్ల ఒక మంచి మనిషిని దూరం పెట్టుకుంటారు. తను ఎప్పటికీ కలిసిపోవడానికి రెడీగానే ఉంటుంది, కానీ మీకే యాటిట్యూడ్లు పొగర్లు ఎక్కువ. ఏంటికండి, తను వన్స్ మిమ్మల్ని పక్కన పెట్టేస్తే మీతో మీ మొహాలు కూడా చూడడానికి ఇష్టపడదు. సో వీలైతే మంచిగా ఉండాలి, లేదా కుదిరితే దూరంగా ఉండండి. అంతేగాని మంచితనాన్ని చేతకంతరంగా తీసుకొని ఆ అమ్మాయిని ఏడిపించకండి. పిల్లిని ఒక రూమ్లో వేసి పెడితే అది డోర్ తీయంగానే పులి అవుతుంది, పులిలా రియాక్ట్ అవుతుంది. సో తెలుసుకోండి.